వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం వార్డ్ నెంబర్ 30 కౌన్సిలర్ మిరాజ్ బేగం నయీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం కాదు, దాన్ని చెట్లు పెరిగే వరకు కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున పొడి చెత్త, తడి చెత్త డబ్బాలను అలాగే మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, వైస్ చైర్మన్ దీపా నర్సింహులు, అలాగే తాండూర్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నావా? మొదటిసారి తప్పకుండా పెడతావా? పాటిస్తున్నావా? తీసుకో, ఇంటి దగ్గర పెడతావా? మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇచ్చి వాటిని సంరక్షించే బాధ్యత కుటుంబ సభ్యులదే అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ తులసి ఆర్పి ఈ నలుగురు కూడా వేదిక దగ్గరికి రావాలి. చాలా చక్కగా ఇక్కడ రంగోలీ కార్యక్రమాన్ని వీళ్ళు నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ నుండి కర్ణాటక చించోలి వరకు నేషనల్ హైవే శాంక్షన్ వచ్చింది. దానివల్ల ఈ ప్రాంతంలో మన తాండూరు రూపురేఖలు కూడా మారిపోతాయి. దాంతోపాటు మనం రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అది కంప్లీట్ అయిపోతే కూడా తాండూరుకి చాలా వరకు వెసులుబాటు కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ముఖ్యమంత్రి గారు అన్నీ చేసే ఇది మా బాధ్యత అనేటట్టు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుతా ఉన్నాను. పట్టణ ప్రగతి అంటే ఒక మొక్క చెట్టి చేతులుకోవడం కాదు, మీ వాళ్ళల్లో ఉన్న బెండ్ అయిన పోల్స్ కానీ రస్టెడ్ పోల్స్ కానీ షిఫ్ట్ చేయడం ఒకటి. మీ వాళ్ళని ప్రతి నెల కూడా 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 300 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పని చెప్తున్నప్పుడు మా నిధులు కూడా ఇవ్వాలి. వాటి నిధులు ఇస్తూ ఉన్నారు, విధులు ఎట్లు నిర్వర్తించాలో కూడా చూపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. తప్పకుండా పల్లెలు ఏ విధంగా ఉన్నాయి అంతకన్నా ధీటుగా మన ప్రాంతాన్ని పరిశుభ్రతతో పచ్చదనంతో ఉంచుకునే ప్రయత్నం చేద్దామని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, అటు అధికారులు కూడా కష్టపడుతున్న వాళ్ళకు కూడా మనం సహకారం అందించాలి. ఓన్లీ అధికారులే బాధ్యత కాదు, ముఖ్యంగా మనం ఎక్కువగా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ప్రజలు మనను నమ్మి ఎన్నుకున్నారు, మనం చెప్తే 4 మాటలు వింటూ ఉంటారు. కాబట్టి మన బాధ్యతగా ఈ ప్రాంతాన్ని మార్చుకుందామని మరొకసారి తెలియజేస్తూ, పట్టణ ప్రగతిలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి డాక్టర్ గ్రూప్ సంబంధించిన ఆర్పీలు కావచ్చు, మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు వారికి, అదేవిధంగా నయీంకి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి ఏవైతే రస్టెడ్ పోల్స్ ఉన్నాయో, ఏవైతే ఐడెంటిఫై చేస్తారో ఇమీడియట్గా వాటిని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. పోయినసారి చేసిన దాంట్లో ఎక్కడొకరికైనా 10% మిగిలింటే వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుందామని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధికార కార్యక్రమం సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మున్సిపాలిటీకి రావడం జరిగింది. నేను సెకండ్ చైర్మన్ అయినాక మొన్న అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే బిఫోర్ మున్సిపాలిటీకి దాదాపు 2 కోట్ల నిధుల వరకు ఇవ్వడం జరిగింది. అందులో 80 లక్షల నిధులు ఇంకా నాట్ స్టార్ట్ ఎవరు వర్క్ స్టార్ట్ చేయలేరు. కాబట్టి అవి కూడా త్వరలోనే కంప్లీట్ అయ్యేటట్టు మళ్ళీ రివాల్యుయేషన్ చేసి మళ్ళీ స్టార్ట్ ఉన్నాం. మరి 36 వార్డులలో కూడా ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఈ స్థలాలన్నింటిలో కూడా టీపీవీ ప్లాంటేషన్ కింద పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ కింద మరి వాటిని కూడా హరితమయం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, బడ్ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తాండూరు మొత్తం హరితమయం కావాలనే ఒక దీక్షతోని అందరం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా ఇంటింటికి 6 మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా మరి మనం చేస్తూ ఉన్నాం. ఈ 6 మొక్కలు ఇచ్చినవి కూడా మీరు వాటిని మొక్కలను నాటుకొని మరి వాటిని వృక్షాలు అయ్యేదాకా కాపాడుకోవాలని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఈరోజు మంత్రి గారి దృష్టికి మరి 2 అంశాలను తీసుకురావడం జరిగింది. డిగ్రీ కాలేజ్ మనకు పూర్తయింది. మరి ఆ డిగ్రీ కాలేజ్లో
ఫర్నిచర్ అవసరం ఉందమ్మా అని చెప్పి చెప్పగానే మరి ఎంబటే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు అదేవిధంగా డిగ్రీ కాలేజ్లో మన తెలుగు మీడియం కూడా మనకు లేకుండా చేసినారు అని చెప్పి ఇప్పుడే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు సెక్రటరీ గారు చెప్పి ఇమ్మీడియట్లీ మళ్ళీ తెలుగు మీడియాన్ని కూడా మన డిగ్రీ కాలేజ్కి ఇవ్వమని చెప్పారు. మరి దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తాండూరు అభివృద్ధిలో కూడా మరి మంత్రి గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు. మరి తాండూరు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా మంత్రి గారు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని విధాలుగా కూడా అన్ని సదుపాయాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మంత్రి గారు చొరవ తీసుకుంటున్నందుకు మళ్ళొక్కసారి వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు